నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. షెట్లు కొడుతుర్రు, అంతా సాఫ్ చేస్తుర్రు, బిల్డింగ్లు కడతారట అని ఓ దిక్కు ఎగ్గస్ పార్టీల లొల్లులు, ఇంకో దిక్కు అదంతా సర్కారోళ్ళ భూమి అభివృద్ధి చేస్తుంటే అడ్డం పడుతుర్రు అని సర్కారోళ్ళు. రెండు దిక్కులోళ్లకు నడుమ పెద్ద పంచాదే నడుస్తున్నది. గదే పట్నంలో ఉన్న 400 ఎకరాల భూమి మీద లడాయి గట్టిగా అవుతుంది. పోలీసుల అరెస్టులు, లీడర్ల ముచ్చట్లు, విద్యార్థుల లొల్లులు, అబ్బో కొట్లాట దబాయించి నడిచింది. పొట్టు నడిచింది పోన్రి కొట్లాట. ఓ దిక్కు యూనివర్సిటీలో చదువుకుంటా అన్న పొలగాన్లు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ లీడర్లు, కారు పార్టీ వాళ్ళు అంతా కలిసి లడాయికి దిగిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 400 ఎకరాల జాగల సర్కారోళ్ళు చెట్లు కొట్టి బిల్డింగులు కడతారట. గట్టెట్ట చేస్తారు చెప్పుండ్రి, గదేమన్నా పద్ధతేనా అన్నట్టు జంగులేపిండ్రు. అంతా కలిసి రోడ్డు ఎక్కిండ్రు. పోలీసోళ్ళ అరెస్టులతోని ఎవ్వారం కుత ఉడికింది. పువ్వు పార్టీ వాళ్ళు అయితే పంచాయతీని సెంటర్ సర్కారోళ్ళ ముంగటికి తీసుకుపోయినరు. 400 ఎకరాలలో చెట్లున్నాయి, పిట్టెలున్నాయి, జీవాలు బతుకుతాన్నాయి, అసొంటిది గట్టెట్ట చేస్తారు, ప్రకృతి నాశనం కాదా అన్నట్టు రాష్ట్ర సర్కారోళ్ళ మీద సెంటర్ సర్కారోళ్లకు షికాయతు చేసిండ్రాట. रियल एस्टेट कंपनीज को सरकार बेच रहे, इसलिए स्टूडेंट्स लगातार आंदोलन कर रहे. सेंट्रल यूनिवर्सिटी के सभी मिलकर उस आंदोलन को कुचलने के लिए कांग्रेस पार्टी सरकार पुलिस को यूज करके उनको अरेस्ट करना, लाठीचार्ज करना, केसेस लगाना, ये सब कर रहे. मैं अभी भी डिमांड करता हूं मुख्यमंत्री से, राहुल गांधी से, इसे 400 एकड़ बचाना चाहिए. जो दिन रात लगभग 50 जो इक्विपमेंट मशीन से लगाकर वो पूरे ट्रीज को कट कर रहे, ये भी रोकना चाहिए. ఇంకో దిక్కుగా 400 ఎకరాల భూమి సర్కారోళ్ళదే అంటున్నారు షెయి పార్టీ వాళ్ళు. అభివృద్ధి చేస్తుంటే అంతా కలిసి అడ్డం పడుతున్నారు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు, దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు, ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించినారు. ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. ఇగిదిట్లుంటే యూనివర్సిటీ విద్యార్థులు, పువ్వు పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళే కాదు, సినిమా వాళ్ళు కూడా 400 ఎకరాలలో చెట్లు కొట్టుడు తప్పు అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్లు రాస్తుండ్రు. సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజు కూడా ఇటువంటి పనులు చేయొద్దు, మంచిది కాదన్నట్టు కామెంట్ రాసిండు. అందరూ పోరాటం చేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. చూస్తుంటే జవడం ఇంత పెద్దగానే అయ్యేటట్టున్నది గాని వెనకకు తగ్గేటట్టు అయితే లేదనుకుంటారు చాలా మంది. అటు చూస్తే గా భూములన్నీ సర్కారోళ్ళవే, 600 అయినా అక్కడ అభివృద్ధి చేస్తాం అంటున్నారు షెయి పార్టీ వాళ్ళు. మరి ఎంత దాకపోతుందో ఏమో గాని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు రచ్చరచ్చ అవుతున్నది. గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్ల కన్నా జర్రంతా ఆలస్యంగా జీతాలు పడతాయేమో గాని ఏపీలో పెన్షన్లు తీసుకునేటోళ్ళకైతే 1వ తారీఖు నాడు పక్కా అందుతాయి పెన్షన్లు. పొద్దుగాల పబ్లిక్ లేవక ముందే కుర్దు అధికారులే అలా పెన్షన్ పైసలు పట్టుకొని ఇంటి ముంగట్టుకొస్తున్నారు. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన కాడ నుంచి పెన్షన్లు తీసుకునేటోళ్లకు ఆర్జన లేకుండా అయ్యింది. అధికారులు, లీడర్లే కాదు, కుర్దు సీఎం సరే దగ్గరుండి పెన్షన్లు పంచుతుండు ప్రతి నెల ఒక ఊరికి పోయి. మరి ఈ నెల ఎక్కడెక్కడ తిరిగి పెన్షన్లు పంచిపెట్టిండు, అరుసుకునొద్దాం పార్రి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కానీ అడగకుండానే పబ్లిక్ ఖండిస్తున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఈ నెలలో బాపట్ల జిల్లా చిన్న గంజాం మండలంలో ఉన్న పెద్దగొల్లపల్లి అనేటి ఊళ్ళకు పోయి పింఛన్లు పంచిపెట్టిండు. 2 ఇళ్లకు పోయిండు. వాళ్ళ మంచి చెడ్డలన్నీ అలుసుకున్నాడు. వాళ్ళకి ఏమేం కావాలనో అన్ని ఇచ్చొచ్చిండు. తొలత ఒక ఇంట్లోకి పోయి ఇయ్యాల్సిన పింఛన్ డబ్బులు చేతిలో పెట్టిండు. వాళ్ళకు ఉండేతందుకు ఇల్లు, వాళ్ళ కొడుకు గొర్రెల డైలీ పెట్టియాలని అధికారులకు ఆర్డర్లు వేసిండు. ఇగో గీతమ్మునికే గొర్రెల డైలీ పెట్టిస్తానని చెప్పింది. ఇక మరి ఎంత వరకు చదువుకున్నావు తమ్ముడా అని సీఎం సార్ అడిగితే, ఏం చదువుకున్నావు నువ్వు, ఎంతవరకు అగనాట 10వ తరగతి వరకు చదువుకొని ఆపేసిండాట. మరి పని చేసుకుంటే ఏమన్నా చదువుకుంటావా అని అడిగితే, నువ్వు పని చేస్తూ చదువుకుంటావా, పోనీ అది చదువు రాదని చెప్తున్నాడు. ఇక తమ్ముని మాటలు విన్నాక గీ తేలిగా చదువు గురించి పూస గుచ్చుకుంటా మంచి మాటలు చెప్పిండు 4. ఎందుకు రాదురా, మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా, ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు, నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు ఆడికేంచి గీళ్ళ ఇంట్లోకి పోయిండు. గీ షెల్లకు 15,000 రూపాయలు చేతిలో పెట్టి వాళ్ళ షెల్లకు చదువు చేపియాలే, ఉండేతందుకు ఇల్లు కట్టియాలని మల్లోపాలు ఆర్డర్లు వేసిండు అధికారులకు. ఇట్లా పింఛన్ పైసలు పంచిపెట్టేటి కార్యంలో కూడా ఊళ్ళోని కొంతమందిని పక్క పొంటి కూసబెట్టుకొని ఒక్కొక్కరు తిప్పలాల్చుకున్నాడు సీఎం సారు. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? అబ్బాయిలు, అమ్మాయి. అబ్బాయిలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ పోయారమ్మా?
పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసు వాళ్ళకు. కూలి పని వెళ్ళాడు. ఎంతమంది? ఒక కూతురు కొడుకు, ముగ్గురు మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛన్ ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛన్ మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. ఈ అవ్వకు దవాఖానా ఖర్చులని గవర్నమెంట్ తరపుకేంచే చూసుకోవాలని చెప్పిండు. ఇట్లా పబ్లిక్ ఏమేం కావాలనో ఏమేమి ఇస్తున్నారో ఇంకేమేమి ఇస్తారో చెప్పుకుంటానే ఇంకో పక్క ఎగస్ పార్టీ వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చిండు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇట్లా అడిగిన వాళ్ళకి అడిగినన్ని వరాలన్నట్టే ఊరి పబ్లిక్ కు వరాల వాన కురిపించిండు పోండ్రి సీఎం సారు. ఒక్క సీఎం సారే కాదు, రాష్ట్రం మొత్తం సైకిల్ పార్టీ లీడర్లు, సర్కార్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి పింఛన్ పైసలు పంచిపెట్టిర్రు. పబ్లిక్ ఆపది సాపతి అంతా అరుచుకున్నారు. గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు? కొంతమందికి చదువుల మీద కాయిష్ ఉంటది, కొంతమందికి ఆటల మీద కాయిష్ ఉంటది, కొంతమందికి పాటల మీద కాయిష్ ఉంటది. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాని మీద ఇష్టం ఉంటది. అగో అట్లా గీసారు మాత్రం గీ దాని మీద కాయిష్ పెంచుకున్నాడు. ఇంతకు ఎవల్లా సారు దేని మీద కాయిష్ పెంచుకుండు అని అంటారా? అయితే గివార్త చూడుర్రి, మీకే అర్థమవుతుంది. కరాటే బట్టలు, నడుముకు నల్ల బెల్టు, చేతుల కర్ర పట్టుకొని కర్ర సౌండ్ చేస్తున్నాడు కదా, ఆయన ఎవరో గుర్తుపట్టిరా? అవు తెలంగాణ షేయి పార్టీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ సారే. సార్ కరాటే నేర్చుకుందానికి పోయిండేమో అనుకునేళ్ళు కాదు, సార్కు కట్టెట్ట తిప్పాలనో తెలుసాట, కరాటే ఎట్ట చేయాలనో తెలుసాట. మరి గాడికెందుకు పోయిండంటే దాని వెనక కూడా ముచ్చటున్నది. మళ్ళా ఓకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి కరాటే బ్లాక్ బెల్ట్ డాన్స్ 7 అవార్డు ఇచ్చిల్లట సార్కు. సర్టిఫికేట్ చేతిలో పెట్టి సన్మానం చేసి ఇట్లా అకాడమీలో 3 గంటల పాటు పెట్టిన పరీక్షల సారు అన్ని పాస్ అయిందట. అందుకనే అవార్డు ఇచ్చిల్లు అన్నట్టు. అగా చూడలే ఎట్ట చేస్తున్నాడో సారు కరాటే ప్రాక్టీసు. కాళ్ళు లేపి దంతున్నాడు, కర్ర ఆడిస్తున్నాడు, చేతులతోని బాక్సింగ్ చేస్తున్నాడు. ముంగటికి దండినప్పుడు సారెత్తు లేస్తున్నది కాలు. కరాటే గురి వచ్చి బ్లాక్ బెల్ట్ నడుముకు కట్టంగానే తలకాయ ఉంచి నమస్కారం చేసిండు. కరాటే ఫోజులు ఇస్తున్నాడు మంచిగా. అంతేకాదు హైదరాబాద్ ను ఆటలకు అడ్డా చేస్తామని చెప్పుకొచ్చిండు. అందుకనే హైదరాబాద్ పట్టణంలో ఉన్న గచ్చిబౌలి స్టేడియంలో కరాటే జాతీయ పోటీలు పెట్టించినాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఆటలకు బడ్జెట్ కూడా గట్టిగానే ఇచ్చిరాట. 2027లో అయ్యేటి ఆసియా కరాటే పోటీలను సుతా మన కాన్నే పెట్టేందుకు సవలతు చేస్తారట. ఏదున్నా మన లీడర్ సాబుల పర్ఫార్మెన్స్ పోండ్రి, గట్లుంటది మరి మన వాళ్ళతోని. ఇవాళ ఆఫీస్కు వస్తుంటే మా ఇంటి దగ్గర ఉన్న రేషన్ షాప్ కాడ బొచ్చెడు మంది లైన్ కట్టిర్రు. లెక్కకైతే నిన్నటి దాకా జనం పెద్ద లేకుంటే నేను కూడా ఎప్పుడు క్యారెట్ పట్టుకొని పోయినా ఎమ్మటి లైన్ వచ్చేది. బియ్యము ఇంకా పప్పులు తీసుకొని జల్దీనే వచ్చేది. కానీ అదేందో ఇవాళ శీతం మంది ఉండు చూసి ఎందుకు కావచ్చు అని అనుకున్నా. అటెంకా ఆఫీస్కి వచ్చి చూస్తే అసలు ముచ్చట అర్థమైంది. మరి ఎందుకో గట్ల నిలబడ్డారో మీరే చూడుర్రి. తెలంగాణ అంతటా సన్న బియ్యం పథకం చాలైంది. ఏప్రిల్ 1వ తారీఖు సంది రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని సర్కారు చెప్పినుండే కదా. అన్నట్లే పొద్దుగాల 8 గంటల సందే చాలు చేసిర్రు అధికారులు. కాంటాలకు మొక్కి బియ్యం ఇచ్చుడు పెట్టిర్రు. మంత్రి పొన్నం సారు హుస్నాబాద్ మండలం పోతారంలో చాలు చేసి సన్న బియ్యం పంచిండు. అటు వరంగల్ మంచిర్యాలలో కూడా అధికారుల సమక్షంలో సన్న బియ్యం పంపిణీ చాలైంది. ఇక గీ ముచ్చట తెలవంగానే జనం పెద్ద పెట్టున ఎగబడ్డరు. ఎందుకంటే ఇన్నొద్దులు దొడ్డు బియ్యం ఇస్తుండే కదా, దాని జాగల సన్న బియ్యం ఇస్తుండేటళ్లకు గీ బియ్యం అయిపోతే మళ్ళా స్టాక్ ఎప్పుడు వస్తుందో అన్నట్లు శాంతాడంత లైన్ కట్టిర్రు. అటు సర్కార్ కూడా సరిపోను బియ్యం ఉన్నాయి అందరికి ఇస్తామన్నట్లు చెప్పుకొచ్చింది. గిట్లా ఈడ ఆడ అని ఏం లేదు, తెలంగాణ అంతటా షురువైంది. తీసుకున్న జనం కూడా ఇన్నొద్దులకు రేషన్ షాప్ లో సన్న బియ్యం చూస్తున్నాం అన్నట్లు మురుసుకుంటే చెప్పిర్రు. ఏదేమైనా సిరిమంతులు తినే సన్న బియ్యం పేదోళ్ళు కూడా తినాలే అని ఏమంట సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పిండో గా ముచ్చట్ను దబ్బిన్నే అమలు చేస్తే
చేస్తుర్రు సర్కారోళ్ళు అని మురుసుకుంటా పోయిర్రు బియ్యం తీసుకున్న పబ్లిక్. అటు పోతారంలా వడ్ల కొనుగోలు కార్యాన్ని చాలు చేసిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. కార్ దిగి కాంటాకాడికి పోయి మంత్రి సారు కొబ్బరికాయ కొట్టి ఊద్బత్తీలు ముట్టించిండు. కొనుగోలు కార్యం మంచిగా జరగాలి అన్నట్టు మొక్కిండు. డైరెక్ట్ గా అందరిలో పేమెంట్ చేయాలని నిర్ణయం కదా అన్నట్లు ఈసారి కూడా సర్కార్ నియతగా కొంటుంది. బయట దళార్లకు అడ్డీకి పావు షేర్ లెక్కన అమ్ముకొని మోసపోకుర్రి అని పూసగుచ్చిండు మంత్రి. ఆ టెంక వడ్ల రాసులు తిరిగి చూసి తాళి ఏ పాటుంది చేతులకు తీసుకొని చూసిండు. కాంటాల రైతులను మోసం చేస్తే ఊకునే ముచ్చటే లేదని చెప్పుకొచ్చిండు. బంగారం సల్లగుండ ఇలా తగ్గుతుంది, రేపు పెరుగుతుంది. తగ్గినాడు చేతిలో పైసలు ఉండవాయే, పెరిగినాడేమో కొందామంటే దరియదాయే. ఇగో గిట్ల బంగారం ధరిని దడుచుకునే కథవుడు తప్ప కొందామంటే మాత్రం వెనక ముందైతుర్రు జనాలు. ఇప్పటికే ఎట్లరో దేవుడా అని మొత్తుకుంటుంటే ఉన్నది సాలదన్నట్లు ఈగింత పెరిగింది. మరి ఎంత పెరిగింది, ముంగట ఇంకెంత పెరగబోతుందో ఒకసారి చూద్దాం పర్రి. ఏ బంగారం ఏమో కొనుడేమో గాని దాన్ని ధరింటేనే దడబడుతుంది జనాలకు. రోజు వార్తలలో చూస్తుంటే ఈ ఎల్లెంత పెరిగిందో అని గుండె డక్కమంటుంది. అట్లనే ఇప్పుడు ఏకంగా ఆల్ టైం రికార్డు కొట్టింది. 24 క్యారెట్ల బంగారం తులానికి 92,800 ఉంటే 22 క్యారెట్ల బంగారం తులానికి 85,000కు పైనుంది. గిట్ల వారం దినాల సంది పెరుగుడెక్కువ తగ్గుడు తక్కువ అన్నట్లే నడిచింది. అట్లని బంగారం ఒకటే కాదు లో వెండి కూడా తక్కువైంది లేదు. కిలో మీద 1000 పెరిగి 1,14,000 వలుకుతుంది. ఇక మరి రాబోయే కార్యాలు ఎట్లా ఎల్లదీస్తారో ఏమో మీ ఇష్టం. ఇక ముంగట ఈగింత పెరిగితే మాత్రం బంగారము పేదోళ్లకు బంగారమే అయ్యేటట్లుంది అని అనుకుంటుర్రు బంగారం ముచ్చట తెలిసిన మేధావులు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మన దేశ జనాభా దగ్గర ఎంత బంగారం ఉందో ఎరికేనా? అక్షరాల 25,000 టన్నులట. ఆగో గిన్ల ఇచ్చంత్రం ఏముంది, మనోళ్లకు బంగారం అంటే పాయరం కాబట్టి కొని దాసుకుర్రేమో అని తీసి పడే కుర్రి. దునియాలున్న 10 పెద్ద బ్యాంకులలో ఉన్న బంగారం అంతా లెక్కగట్టినా కూడా దీని మీదకి రాదట. అందుకే భారతదేశాన్ని బంగారు కొండ అన్నట్లు చూస్తున్నాయట తతిమ దేశాలు. అయితే గింత బంగారం ఎందుకు దాచిపెట్టుకున్నారు అని అంటే బంగారం మీద పెట్టుబడి పెడితే అది ఎన్నడూ తగ్గదు, అంతకంతకు పెరుగుతుంది. ఇదే పెద్ద సంపద అని మనోళ్ళు ఆపచ్చునట. అందుకే పెట్టుబడులన్నీ బంగారం మీదనే పెట్టి సందు దొరికినప్పుడల్లా కొని దాచిపెట్టుకుంటుర్రట. ఏదేమైనా పాత కార్యాలకు బంగారం తెచ్చినోళ్ళు మళ్ళా ముట్ట చెప్పాలంటే తలపానం తోకొస్తున్నది. ఈ ముమ్మిరి చూస్తుంటే ముంగట ఇక తులం లచ్చ దాటేటట్లు కొడుతుంది. మరి ఇక ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే పావుల అప్పైనా సరే కొని పక్కకి వేసుకోర్రి, లేకుంటే పీరమైనాక కొనాలంటే మాత్రం భూములు అమ్ముకోవాలి అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్. ఎవరి భాష వాళ్ళకు గొప్ప. అట్లని ఒకటే భాషలో మాట్లాడతాం, ఒకటే భాష ఉండాలి అంటే నడుస్తుందా? అవసరానికి తగ్గట్టు వేరే భాషలు కూడా నేర్చుకోవాలి, అన్ని తీర్లా ముంగటికి నడవాలి. కానీ ఇప్పుడు భాషలు నేర్చుకోర్రి అని చెప్తుంటే బాగా గర్వైతుర్రు కొంతమంది. అన్ని దిక్కుల్లా భాషల మీద కొట్లాట నడుస్తున్నది. ఇట్లనే తమిళనాడు ముఖ్యమంత్రికి యూపీ ముఖ్యమంత్రికి నడుమ గడినే నడిచింది కయ్యం. చూడుర్రి. అమ్మ భాషను మరవద్దు, అవసరానికి వేరే భాషలు నేర్వచ్చు. కానీ తమిళనాడులో మాత్రం హిందీ భాష అంటే చాలు డిఎంకే సర్కార్ వాళ్ళు బగ్గుమంటున్నారు. హిందీ నేర్చుకునేదే లేదన్నట్టు పోరాటం చేస్తుండ్రు. పబ్లిక్ కూడా హిందీ భాషను నేర్చుకోవద్దని గట్టిగాను ఉరిపోస్తాండ్రు. ఇక్కడనే తమిళనాడు సర్కార్ వాళ్ళకు సెంటర్ సర్కార్ వాళ్ళకు నడుమ లొల్లి పంచాది నడుస్తుంది. పార్టీ లీడర్లంతా సాందు దొరికితే చాలు తమిళనాడు ముఖ్యమంత్రి మీద దుబ్బెత్తిపోస్తుండ్రు. బతుకు తెరువుకు హిందీ భాష నేర్చుకోమంటున్నాం గానీ బలవంతంగా ఎవ్వలకు రుద్దుతలేం అన్నట్టు పార్టీ వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఇదే ముచ్చట మీద యూపీ సీఎం योगी సార్ ఏమన్నాడో చూడర్రే. मैं कहता हूं कि हमें हर भाषा को सीखना चाहिए. हम तो यहाँ उत्तर प्रदेश के विश्वविद्यालयों में तमिल भी पढ़ा रहे हैं, तेलुगु भी पढ़ा रहे हैं, कन्नड़ भी पढ़ा रहे हैं, मलयालम भी पढ़ा रहे हैं, और यही नहीं पढ़ा रहे हैं, हम लोग विदेशी भाषाओं को भी यहाँ पढ़ा रहे हैं. यहाँ के विश्वविद्यालयों में नेशनल एजुकेशन पॉलिसी में भी ये सारे प्रावधान किए गए हैं. గదా అన్నట్టు యూపీలో పొలగాండ్లకు తమిళము, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషలు నేర్పుతున్నాము. ఎవరికి పసందైన భాష వాళ్ళు నేర్చుకుంటారు. వేరే భాష నేర్చుకుంటే తల్లి భాషను మర్చిపోయినట్ట అన్నట్టు మాట్లాడిండు. ఇక గీ ముచ్చట మీద కొంతమంది నయమే కదా అనుకుంటా అంటే తమిళనాడు లీడర్లు మాత్రం గై ఈనలేసిండ్రు. చెయ్యి పార్టీ లీడర్ కార్తీ చిదంబరం అనేట ఆయనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తమిళం పాఠాలు చెప్పే టీచర్లు ఎంతమంది ఉన్నారు, జర లెక్కలు చెప్తారా అని ఇంటర్నెట్ గ్రూప్లో కామెంట్ రాసిండు.
ఇక గిట్లా నడుస్తున్నది భాషల లొల్లి. హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి పోయినా బతకొచ్చు అని పువ్వు పార్టీ వాళ్ళు అంటుంటే వద్దే వద్దు మాకు అన్నట్టు మాట్లాడుతుండ్రు తమిళనాడు సర్కారు వాళ్ళు. మరి ఇక ఇంకెన్ని దినాలు నడుస్తుందో ఎంత దాకా పోతుందో పంచాది చూడాలి. అంటే అన్నమంటారు కానీ జనానికి బగ్గ సోషల్ మీడియా రోగం సోకిందబ్బా. దినా ఓ 4 సెల్ఫీలు 2 రీల్స్ అన్న చేయకుంటే పొద్దుకల నిద్ర పట్టదన్నట్టే తయారైతుర్రు చాలా మంది. చిన్న పొల్లగాళ్ళు అట్లనే ఉన్నారు, పడిసోళ్ళు అట్లనే ఉన్నారు, ముసలోళ్ళు అట్లనే ఉన్నారు. తీసుకుంటే తీసుకుర్రు, ఏ ఊరి బయటకు పోయో తీసుకోవాలి, లేకుంటే ఎవరి ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి. కానీ గిట్ల రోడ్ల మీదకి ఎక్కి తీసుకునేటాళ్లకు ఇంటిల్లాదులు రోడ్న పడే కథ అయింది. అటు బండ్లు ఆగినాయి, ఇటు బండ్లు ఆగినాయి, నడుమిట్లా గీమే స్టెప్పులు వేస్తున్నది. చూస్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ కాడున్నట్టున్నది కదా. ట్రాఫిక్ సిగ్నల్ పడంగానే బండ్లు ఆగుతాయి కాబట్టి మోక చూసి రీల్స్ చేసుకుందాం అనుకుందేమో అనుకునేరు. ట్రాఫిక్ అంతా ఆపి మరీ రీల్స్ చేసింది మళ్ళా. మరి ట్రాఫిక్ లో పోలీసు వాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు, మాకున్నారు. కాకపోతే ఆడ డ్యూటీ చేసేది రీల్స్ చేసేటామని కట్టుకున్నాయనే. అవు భర్త ట్రాఫిక్ లో కానిస్టేబుల్ కొలువు చేస్తాడు, భార్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంది అన్నట్టు. చండీగఢ్ అయింది ముచ్చట. ఈమె పేరు జ్యోతి, వాళ్ళ ఇంటి ఆయన పేరు అజయ్ కుందు. ఓనాడు ఎప్పటి లెక్కనే ట్రాఫిక్ సిగ్నల్ కాడ అజయ్ అన్న డ్యూటీ చేస్తుంటే అటుకెంచి వాళ్ళ ఇంటి ఆమె జ్యోతి గుడికి పోయి వస్తుందట. ఇగేటు మా ఆయనే కదా సిగ్నల్ అక్కడ డ్యూటీ చేసేది అనుకున్నట్టున్నది. సిగ్నల్ వరుడే ఆలస్యం, రయ్య రయ్య నడిమిట్ల గురికొచ్చింది. గీ తీరిగా రప్ప రప్ప స్టెప్పులు వేసుకుంటూ శంగడ బింగడ ఎగిరింది. అంతటితో ఆగిందా అంటే అది లేదు, వాళ్ళ ఇంటి ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిందట ఆ వీడియోను. సీన్ కట్ చేస్తే ఆ వీడియో పోలీస్ పెద్ద ఆఫీసర్ల నజర్లో పడ్డదట. ఇంకేముంది, కొలువు చేసేది ఇడిచిపెట్టి ఆలుమొగల కథలు గిట్లున్నాయా అని ఉన్న కొలువు పీకేసిలట పెద్ద ఆఫీసర్లు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేటాళ్లకు ఇక ఇద్దరి ఇంటికి పోయి పొద్దంతా రీల్స్ చేసుకోవాలి అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. అంతే మరి ఇక ఇప్పటి సందాలకు ఉన్న పనే ఉంటది. జ్యోతక్క స్టెప్పులు వేస్తుంది, అజయ్ అన్న వీడియోలు తీస్తాడు నీట్ గా. ఎటు చూసినా బిల్డింగ్లు కూలిపడ్డాయి, పబ్లిక్ పరుగులు పెడుతుర్రు. 100 మంది ఆ కూలిపడ్డ బిల్డింగ్ల కింద పడి నరిగిర్రు. అబ్బో మస్తు ఘోరంగా ఉన్నది మయన్మార్ దేశంలో పరిస్థితి. భూతల్లికి గంతగానం కోపం ఎందుకు వచ్చిందబ్బా అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. ఇంతటితోని అయిపోలేదు, మళ్ళొస్తే రావచ్చు భూకంపం అని శాస్త్రవేత్తలు చెప్తుండేటాళ్లకు పబ్లిక్ కు కంటి మీద కునుకు పడతలేదు. ఇప్పుడు ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. ఓ దిక్కు మియన్మారు, ఇంకో దిక్కు థాయిలాండ్. భూకంపం దెబ్బకు అల్లాడిపోతున్నాయి. ఎటు చూసినా కూలిన బిల్డింగులు కుప్పలు తెప్పలై పడ్డాయి. ఆ కూలిన గోడల కింద ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, వాళ్ళ ఎంతమంది జీవిడిసినరో, అదృష్టం బాగుండి ఎంతమంది బతుకుంటారో ఎవ్వలకు సమజైతలేదు. పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపడ్డాయి. వాటిని మీదికేంచి మిషన్లతోని ఓడుచుకుంటా తవ్వుకుంటా ఎంకులాడుతున్నారు. కొన్ని జాగాల్లో బిల్డింగులు కూలిపడ్డ దేవుని పుణ్యాన కూలిపడ్డ దిమ్మెలు గోడల నడుమ ఖాళీ జాగాలలో బిక్కు బిక్కు అనుకుంటా ఊసోని ప్రాణాలతోని బయటపడుతున్నారు పబ్లిక్. అట్లయిగా అదృష్టం బాగున్నోళ్ళు చిన్న దెబ్బ కూడా తలగకుండా బయటపడ్డరు. గాచారం మంచిగా లేనోళ్ళు జీవిడిసిండ్రు. ఇప్పటిదాకా ఒక్క మయన్మార్లనే 2700 మందికి ఎక్కువనే జీవిడిసిండ్రు అట. 4000 మందికి ఎక్కువనే దెబ్బలు తగిలినాయి అంటున్నారు. ఇంకా 100 మంది బిల్డింగుల కిందనే ఉన్నారట. మరిగా వాళ్ళని ఎట్ట బయటికి తీస్తారో ఏమో. అటు థాయిలాండ్ లో కూడా పెద్ద పెద్ద బిల్డింగులు నిట్ట నిలువున కూలిపడ్డాయి. 12 నిమిషాల తేడాతోనే 2 సార్లు భూకంపం వచ్చిందట థాయిలాండ్ లా. 30 అంతస్తుల బిల్డింగులు కూలిపడ్డాయి. ఆ బిల్డింగులలో 300 మంది దాకా ఉండొచ్చా అంటున్నారు. మరిగా ఏం చేస్తారో, వాళ్ళని ఎట్లా బయటికి తీస్తారో అంత ఆగమాగమే ఉన్నది. భూకంపం వచ్చి 5-6 దినాలైతున్నా ఇంకా చక్కబడతలేవు పరిస్థితులు. ఇంకో దిక్కు అటు మియాన్మారు థాయిలాండ్ భూకంపాలు చూసినాక జపాన్ దేశపోళ్లకు భయం చుట్టుకున్నదట. అసలే అంటే అక్కడ భూకంపాలు వచ్చి పాడైతాయి. మీదికెళ్ళి మెగా క్వేక్ అనే భూకంపం సునామీ తొందరలోనే జపాన్ లో రావచ్చని ముందుగానే హెచ్చరికలు చేసిండ్రట. అది గీట వస్తే 3 లక్షల మంది ప్రాణాలు పోతాయా అంటున్నారు. మరిగా ఏమైతుందో ఏం పాడో గాని భూకంపాలతోని దేశాలే కుప్పకూలి పడుతున్నాయి. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.